హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సహోద్యోగులతో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా ఉంది. సోదరులలో కొన్ని విషయాలు మీతో విభేదించడం వలన మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సింహరాశి వారికి నిరుత్సాహపరుస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో కూడా సతమతమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిదానిస్తాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నిరాశే మిగులుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలపై కొంత గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క అంచనాలు తప్పుతాయి. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారుతాయి. అలాగే మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు శివాలయ దర్శనం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.